కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 15 నెలల్లో ఎన్డీఏ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించడానికి ఈ సభ వేదిక కానుంది. దాదాపు 3 లక్షలకు పైగా జనం వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేయలేదని తెలిపారు మంత్రి నారాయణ. దీనిపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. కాలేజీలపై వైసీపీ ఎందుకు కాలయాపన చేసిందో చెప్పాలంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మరి కాసేపట్లో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలిస్తున్న పరిస్థితి. మొత్తం ఈ సభ సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్. వేదిక పైన ఎంతమంది ఆశలు కానున్నారు? మామూలుగా స్పీచ్ ఎవరు అంటే యాక్చువల్గా ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని ఈరోజు 3 పార్టీలు అటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఈరోజు అనంతపురంలో ఏర్పాటు చేసింది. దాదాపు 5 లక్షల పైగా యాక్చువల్గా ఈ సభకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నేను కూడా అనేక గ్రామాలు తిరిగాను. ఎక్కడ చూసినా వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు యాక్చువల్గా. అందువల్ల దానికి సంబంధించి పార్కింగ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని ఏర్పాట్లు అయినాయి. అన్ని ఏర్పాట్లు పూర్తి కావడం జరిగింది. ప్రధానంగా ఈ సభ ఉద్దేశం ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే 15 నెలల కాలంలో ఇప్పటికే మీరు 6 పథకాలు అమలు చేసిన పరిస్థితి ఏం చెప్పబోతున్నారు? కింద పడి ఎలక్షన్స్కి ముందు 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు జరిగిందండి. అందువల్ల 3 పార్టీలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురు కలిసి ప్రజలకు ఒకసారి వివరిస్తాం ఈ 15 నెలలు ఏం చేసిందని దానికి యాక్చువల్గా చేశారు. అందుకని ఈరోజు ఈ బహిరంగ సభలో ఈ 15 నెలల్లో ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు పూర్తి చేశామో 3 పార్టీలు యాక్చువల్గా ఈరోజు కలిసి ప్రజలకు వివరించడం జరుగుతుంది. ప్రధానంగా మెడికల్ కాలేజీకి సంబంధించి వైసీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుంది. కోట్లాది రూపాయల విలువైన భూములను కట్టబెట్టడానికి ప్రభుత్వం పన్నాగాలు పన్నుతుందని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి ఎట్లుంది? వాళ్ళకి అసలు డెవలప్మెంట్ చేయటం అని తెలిస్తే కదండి. ప్రజలకు సంక్షేమం చేయాలా, డెవలప్మెంట్ చేయాలా. డెవలప్మెంట్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని డైరెక్ట్గా ప్రభుత్వం చేయాలా, కొన్ని పీపీ మోడల్ చేయాలా. ఎందుకంటే ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్గా నెల్లూరు టు చెన్నై రోడ్డు ఫస్ట్ రోడ్, ఇండియాలో ఫస్ట్ రోడ్డు వచ్చింది పీపీపీ మోడల్లో నెల్లూరు టు చెన్నై. అది ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం, దాన్ని యాక్సెప్ట్ చేయటం. అది జరిగిన తర్వాత ఈరోజు భారతదేశంలో ఉన్న ఈ రోడ్లన్నీ వచ్చినాయి. అలా మా ముఖ్యమంత్రి గారు వారి యొక్క విజన్తో ఈరోజు ముందుకు పోతారు. ఆ విజన్తోనే ఈరోజు యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా పోతున్నారు. దాన్ని వాళ్ళు భరించలేక ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియటం. వైపు యూరియా కొరత ప్రధానంగా, అలాగే మెడికల్ కాలేజ్ మీరు కట్టబెట్టడానికి తీరం కలుస్తుంది. మెడికల్ కాలేజ్ పీపీ మోడల్లో చేయడానికి మీరు ఓకే చెప్తున్నారు? అంటే 14-19లోనే పీపీ మోడల్ కొన్ని చేయడం జరిగిందండి. యాక్చువల్గా దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు ఉపయోగపడాలా, ప్రజలకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వాలా, త్వరలో డెవలప్ కావాలా. గత ప్రభుత్వం ఇచ్చింది ఏది పూర్తి చేయాలా, అన్నీ ఆడ పడేసిపోయింది, ఒక్క పైసా ఇవ్వాలా. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 4 రూపాయలు కూడా వాళ్ళు ఏంటంటే డైవర్ట్ చేశారు. ఇలాంటి గత 5 సంవత్సరాలు పూర్తి చేసినచ్చు కదా. వాళ్ళు చేయలేక ఆపేసిపోయినా ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు చేస్తుంది. సార్, ప్రధానంగా చెప్పండి, ఏదైతే ఉందో అసెంబ్లీకి ఏదో ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తామని చెప్పడాన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఇప్పుడు ఏదైతే రోడ్డు పైన సమస్యలు మేము నిలదీస్తున్నామో అది అసెంబ్లీకి వచ్చి చర్చిస్తామంటున్నాం. అసలు ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా, ఏం కాదు, ప్రజలు ఇవ్వాలా. వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకానికి వాటికి ఇవ్వలేదు. అందువల్ల అసలు అడగటమే వాళ్ళు తప్పు. ఓకే, ఏదైతే ఉందో ప్రతిపక్ష హోదా అడగటమే తప్పు అని చెప్పి నారాయణ చెప్తున్న పరిస్థితి.